వాసవి మా హృదయ గీతి అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పాడగ కలం సాగత సేవ వినయ ప్రోకగా విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో సౌహార్దత నిండగా స్నేహ దీపం వెలుగగా సహకార బంధము నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో శ్రీకన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడవమ్మ మమ్ము పుణ్య చారిత్రి నిన్ను నిరతముగా పూజింతు మమ్మ మేము హృదయుగంబున రేణుక ఈ తల్లి తేటమున జానకమ్మ ద్వాపరంబున ద్రౌపది కలియందు కన్యకా పరమేశ్వరి పెనుగొండ పట్టమందు వైశ్యుల వర్ణమున జన్మించిరి కుసుమాంబ గర్భమందు ఇరుగురు కవలలుగా పుట్టిరమ్మ లాలియని పాడరమ్మ వీరలు దైవవర శిశువులమ్మ అపరంజికారులమ్మ ఈ బాల కుసుమ శెట్టికి బిడ్డలు శశికాంతి మించెనమ్మ వీరిపుడు శంకరుని గోరియుండే పార్వతీ అంశంబుతో వైశ్యులకు ఉదయించే వీరిరువురు కరముల కంకణముల ఈ బాల శిరమున చింతామణి ఎరములను శ్రీవత్సము ఈ బిడ్డ దేవులని దలచరమ్మ పాదముల పద్మమమ్మ హస్తముల చిలక పుష్పంబులమ్మ భుజములందు భుజకీర్తులు గాంచెను కుసుమ దంపతులిరువురు తెలియపరిచెను ప్రేమతో సంగమున ప్రజలకు వెనువెంటనే పుష్పములు జల్లిరమ్మ హృదయమున ఆనందమాయనమ్మ వారి గలపుడు వాసవి విరూపాక్షను పేర్లతో నామకరణము చేసిరి బాలలు పెరుగుచుండిరి చక్కగా ఆటపాటలు సాగెను ఐదులకు 5 ఏళ్ల వయసు నిండే అక్షరాభ్యాసంబుకై గురువైన భాస్కరుని రప్పించెను విజ్ఞాన ప్రజ్ఞంబుతో ఇరువురికి కౌమార దశ కలిగెను సంగీత సాహిత్యము విద్య గొప్పగా నేర్చిరమ్మ అష్టాదశ శాస్త్రములు 4 వేదములు నేర్చిరమ్మ ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహమునకు వచ్చిరమ్మ బంధువులను పిలిచిరమ్మ వైశ్యులు వేదములు పఠింపగా తక్షణమే తల్లిదండ్రులు విరూపాక్షకు ఉపనయములు చేసిరి రత్నవతి రమణి తోడ విరూపాక్ష వైవాహికంబాయెను కాపురంబునకొచ్చెను కోడలు కనికరంబుగా నుండెను రాజమండ్రిపురమును విష్ణువర్ధనుడు పాలన చేయుచుండే దిగ్విజయమునకునై రారాజు పెనుగొండకొచ్చెనమ్మ ఈ రాజు ఎవ్వరనినా పాండవుల మనుమడై జనించెను చంద్రవంశపు రాజుగా ఈతను ప్రఖ్యాతిగాంచెనమ్మ పెనుగొండపుర వైశ్యులు రాజుకు హారతులు ఎచ్చుటకునై కన్యగోడతనీగెను కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్యలను చూచి రాజు తమచెదిరి కామాంధుడై పలికెను కన్యగా కిమ్మటంచు యారాజు రాయబారము పంపెను వైశ్య సంఘము పెద్దలు యోచించి బాలనగరుల పంపిరి యుక్తితో బాలురంతా రాజునకు బుద్ధులు ఇటు చెప్పిరి ఓ మహారాజ రాజా మా కన్య దైవాంశమున గుండెను మానవుడవయ్య నీవు ఆ శక్తి కోరటము తగదు రాజా 53 మంది భార్యలు
రాజు నీ ఇంటయుండగానే మా వైశ్య కులకాంతను కోరుట ధర్మము కానేరదు అని బాలురెట్లు పలుక ఆ మాట పెడచెవిన వెట్టి రాజు కన్నెర్ర చేసి తాను బిడ్డలను కట్టి కొట్టింతునెను కత్తి యుద్ధము చేసేదా మీరలు కన్యలు ఇవ్వమనినా మూడు లోకములందున ఇటువంటి సుందరి దొరకదనెను నిత్య కృత్యములందున వాసవిని మరువలేకపోయెను కామాంధకారంబుతో క్రోధముగా బాలురను చూసెనమ్మా భక్తితో బాలురంతా వాసవిని మనసులో దలచిరమ్మా బాలురు యుక్తితోడా పెళ్లిని చేతుమని చెప్పిరమ్మా గురు శుక్ర మౌర్యమయ్యా ఇప్పుడెట్లు చేతుమా పెళ్లి అనిరి మాగమున తరలి వచ్చి తక్షణము పెండాడు మంచిదనిరి పెళ్లియే ముఖ్యమైతే బహుళముగా మీరైన చేతుమయ్యా లోకమున లేని రీతి పరలోక పెళ్లిని చేతుమనెను కామాంధకారంబుతో రాజుకు ఏమియు బోధపడక బాలురను మెచ్చుకొనెను మరియును బావి వరుసలు కలిపెను అడులైన మరుదులారా ఒక పూట ఆదిత్యమును చేతును కాబోపు అల్లుండనే వెంటనే వంటలను చేయమనెను రాజు మాటలు తెచ్చిరి బాలురు పెద్దలకు వివరించిరి యుక్తితో యోచించిరి వేరొక వైశ్య బాలుర పంపిరి యోగీశరు శాదులన్ ఆదిత్యమిచ్చితే పుణ్యమౌను కామాంధ ద్రోహులకును పానీయమిచ్చిన పాపమౌను అష్టాదశ పురాణాలు బాలురకు హృదయమున స్ఫురించెను భాగవత గ్రంథమందు యుండిన పద్యంకు జ్ఞప్తికొచ్చే పారజాక్షుల యందున మరియును వైవాహ విత్తమందు ప్రాణమానములందున బొంగొచ్చు పాపమే అంటదయ్యా విశదముగా యోచించిరి బాలురు బొంకు నిర్ధారణ చేసిరి విష్ణువర్ధన రాజుతో బాలురు చెప్పనారంభించిరి ఓ మహారాజ బావా మా వైశ్య ధర్మంబు తెలియలేదే బతికితే అతకదయ్యా అందుకే చెప్పుమా చార పెళ్ళిళ్ళాయెను ఏ మామ నాకిట్లు చెప్పలేదే ఇది ఎట్టి ధర్మమేమో విపులముగా చెప్పుమా మరుదులారా పెళ్లి కావాలన్నచో ముందుగా అన్నమును గడకరాదు అన్నమే ముఖ్యమైతే కన్యకను ఇప్పుడే మరవవయ్యా అటులైన వైశ్యులారా అన్నము నాకొద్దు నిజము నిజము కన్యయే నాకు ముఖ్యం అందుకై మాగమున వచ్చెదనను వైశ్యబాలుర మాటలు సత్యమని రారాజు తలచెనమ్మా తక్షణము సైన్యముతో రాజు తన స్వస్థానమున వేగెను వైశ్యులందరూ గూడిరి ఇప్పుడెట్లు చేతుమా యోచించిరి యువజన సంఘమంతా యుద్ధము చేయుటే తథ్యమనిరి వెంటనే వాసవాంబ చక్కని ఉపమానమిటు చెప్పెను కైలాస యమలోకము వెల్లుటకు రెండు దారులు ఉండెను యుద్ధమే తథ్యమైతే దుష్టుని చేతిలో మరణించిన మోక్షమును చెందమప్పుడు మనకును యమలోకమే తథ్యమా దుర్మార్గుడై ఉండిన సైంధవుడు అభిమన్యు చంపెనయ్యా సన్మార్గుడై ఉన్నను అభిమన్యు యమపురికి చేరనయ్యా హిరణ్యకశిపరాజు పలుమార్లు శ్రీహరిని దూషించిన హరి చేత చచ్చనయ్యా మోక్షమును వెంటనే పొందే కాను శాశ్వతము ఏది కాదు మనమును శీలమును రక్షించుటకై ప్రాణత్యాగము చేసితే యుండును కీర్తియా చంద్రార్కము కుసుమ శ్రేష్ఠియు వెంటనే అందరకు తెలియపరచుట కొరకునై చాటింపు వేయించెను వెను వెంట
వచ్చెను వైశ్యులంతా అంతటను ఆర్య వైశ్య సభలను మిన్నగా గావించిరి వాసవాంబతో సైతము అగ్నిలో త్యాగమే మంచిదనిరి వాసవి దేవి అప్పుడు వృద్ధులను మాత్రమే దూకమనెను వైశ్యకులముల బాలురు అభివృద్ధి చేయుటకు ఉండమనెను అందులకు యారు నోట 12 గోత్రజులు ఒప్పరైరి అగ్నిగుండములందున దూకమని వెడలిపోయిరి వారలు బేరీలు బెదిరిపోయే బలియాలు వంగిపోయిరి శాంతము పత్తి దూది అనుచును వారలు అష్టదిక్కులకెళ్ళిరి వారికి వైశ్యులకును సంబంధ బంధమే లేకుండెను పెనుగొండ వదిలి వెళ్ళే వారలు అష్ట కష్టముల తోడను దుఃఖపూరితము తోడను యుండిన జనని జనకులగాంచియు చిరుమంద హాసంబుతో వాసవి వేదాంతమిటు చెప్పెను గత జన్మ ఎవరు మనము మరు జన్మ ఏమిటో చెప్పగలమా విధి వ్రాత దాటతరమా మనకేమి వ్రాసెను ఆ బ్రహ్మము శరత్రయ గుండంబులు శూద్రులతో నేర్పుగా రమ్మించెను ఋషియును గోరక్ష్యము వారలకు ఇచ్చెను కుసుమ శ్రేష్ఠి సన్నాయి మేళంబుతో వైశ్యులు పురవీధులన్నీ తిరిగి ఋగ్వేద పఠనంబుతో చేరిరి నగరేశ నిలయమునకు బాలులను పిలిచెనమ్మ వాసవి వారితో ఇటు చెప్పెను గుండమున దూకగానే వెలసెదను పూజలు చేయమనెను ఓ తల్లిదండ్రులారా నాకిప్పుడు పరిపక్వ దశ కలిగెను స్వస్వరూపము చూపెదా నన్నిప్పుడు కనులారగాంచరయ్యా వెంటనే వాసవాంబ భక్తులను ప్రేమతో తిలకించెను వేయి సూర్యుల కాంతితో వెలుగెను ఆ దివ్య దేవతపుడు భూమి ఆకాశంబుల వాసవి దిక్కులను నిండెనమ్మ దిశలు తప్పెను వెంటనే గ్రహములు తేజమును చూడలేక ప్రకృతి యావత్తును వాసవి నామముతో నిండెనమ్మ సర్వజగములు గాంచెను వైశ్యులు దంపతియుతముగాను దశ దిశలు నిండినట్టి ఆ దివ్య దర్శనము కనిపించెను జగము వణుకుచున్నది జగజ్జనని కావవే భక్త కోటి పాటలు పద్యంబులు దండకము భక్తితో చదివిరమ్మ వాసవిని స్తుతించుచు భక్తులు వందనము చేసిరమ్మ ధూపదీపము తోడను వైశ్యులు పూజించి పొగిడిరమ్మ శాంతించి వాసవాంబ కన్యగా అందరకు కనిపించెను నవకన్యకల తోడను వాసవికి అభిషేకములు చేసిరి పట్టు పుట్టము కట్టిరి భక్తితో పూలహారములేసిరి భాస్కరుని రప్పించిరి గుండములు అగ్నిని దాల్పించిరి బగ్గు బగ్గున జ్వాలలు గొప్పగా మిన్నంటే మిన్నగాను అంతటా భాస్కరుండు వాసవితో ఇట్లని పలికెనమ్మ శుభ గడియ ఏదించెను ముందుగా అగ్నిలో దూకమనెను వెంటనే వాసవాంబ గురువుతో ఈ విధముగా బోధించెను గురువర్య ఆగుమయ్యా భూమిలోన ధర్మంబు తెలిపెదనుగా హిందూ మతాచారను కన్యగా మరణించవు శాపన అగ్ని సంస్కారాలగా పెండ్లైన స్త్రీలకే ఒప్పుననెను వందనము చేసి తాను భక్తితో నగరేషు పిలవగానే దందనలు ప్రోకెనమ్మ కాంతులతో దిక్కులే పెక్కటిల్లే లింగమును ఛేదించుతో నందిపై నగరేశుడొచ్చెనమ్మ వాసవికి గలముయందు మాంగళ్య ధారణ చేసెనమ్మ ఆ శుభ సమయంబులో భాస్కరుడు మంత్రములు పఠించెను దేవతలు దీవించిరి వెంటనే పుష్పవర్షము కురిసెను గంధము జల్లిరమ్మ దంపతులు గాయత్రి గాంచిరమ్మ బ్రాహ్మణులు దీవించిరి పురజనులు
శంకరుని హస్తమును పట్టుకొనెను కైలాసమెల్లుదామా నందిపై వాసవిని ఎక్కుమనెను భర్తతో వాసవాంబ ప్రేమతో ఇట్లని పలికెనమ్మా 3 రాత్రుల పిమ్మట ఆత్మగా నీదరికి చేరెదముగా నా వైశ్యులందరకును మోక్షమును ఇవ్వమని కోరగానే నగరీషుడు ఒప్పుకొనెను వెంటనే నందిపై వెడలెతాను బాలనగరులో పిలిచియు వాసవి 3 ధర్మములు చెప్పెను దుఃఖమును వాపెనమ్మా బాలురను ఓదార్చె ప్రేమతోడా 3 రాత్రులు గడిచెను త్వరితముగా శుభ గడియ తెంచెను రాజునకు శాపముసగి వాసవి అగ్నిలో దూకెనమ్మా వెంటనే వాసవాంబ జ్యోతిగా కైలాసపురి చేరెను శంకరుడు చూచెనమ్మా అర్ధాంగి హస్తమును పట్టుకొనెను వామాంగమందున వాసవిని కూర్చుండబెట్టుకొనెను అర్ధ శరీరం బందున చేర్చుకొని దర్శనము ఇచ్చెతాను 120 గోత్ర దంపతులు అగ్నిలో భస్మమైరి గురువైన భాస్కరుండు బాలులను దగ్గరకు చేర్చుకొనెను శివ విమానములొచ్చెను శైవులకు స్వాగతము చెప్పెనమ్మా శంకరుని కడకేగిరి వైశ్యులు శూలపాణిని గాంచిరి విష్ణుదూతలు వచ్చెను వైష్ణవులు విష్ణువును గాంచిరమ్మా ఈ చరితం ఇట్లుండగా రాజుకు ఇక్కట్లు మెండాయెను పెండ్లి పెండ్లి అనుచును రారాజు పెనుగొండపురి చేరెను వెంటనే శాపంబుతో ఇక్కడే తల పగిలి చచ్చెనమ్మా విష్ణువర్ధన ప్రాణమా గంధర్వ లోకమును చేరెనమ్మా విష్ణువర్ధన పుత్రుడు మంచిగా మైత్రి భావము చూపెను అతి వైభవంబు నిండే విరూపాక్ష పట్టాభిషేకంబుతో మంగళంబులు పాడిరి అందరూ సంతసము వెగజల్లుచు పార్వతీ అంశంబుతో వెలసితివి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్యులకెళ్ళను ఇలవేల్పు వైదివని పొగడినారు వైశాఖ శుద్ధ దశమి వాసవికి మాఘ శుద్ధ విధియకు పూజలను చేయవలెను వెంటనే వాంఛలు నెరవేరును ఈ కథను ఇంద్రింద్రను చదివినా చెప్పినా విన్నగాని పరమ మోక్షము తోడను నిక్కముగా సకల సౌఖ్యము కలుగును భక్తితో ప్రతినిత్యము వాసవికి పూజలు చేయుడమ్మా మంగళము పాడరమ్మా మంగళము పాడితే మోక్షమమ్మా శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడమమ్మ మమ్ము పుణ్య చారిత్రి మమ్ము నిరతముగా పూజింతుమమ్మ మేము వాసవి మాతాకి జై వాసవి మాత వాసవి మాత